మా కంత్రి అల్లుడుగాన్ని అయితే ఫుల్ గా ఏడిపించేసి వాళ్ళ ఎవరి దగ్గర మొహం చూచుకోలేని విధంగా మార్చేశాను. ఇంకా మ్యాటర్ ఏంటంటే వీడు నా దగ్గరికి వచ్చి నాకు స్టైల్ కటింగ్ చేయించు, రేపు నేను స్కూల్కి వెళ్ళి నా లవర్కి ముద్దు పెట్టాలి అంటున్నాడు. స్టైల్ కటింగ్ ఎవరి కోసం? లవరా? నీకు అప్పుడే లవర్ ఉందా? అవునా? స్కూల్ కి నువ్వు చదువుకోవడానికి పోతున్నావా, అమ్మాయిల కోసం పోతున్నావా? అమ్మాయిలు కాదు అబ్బాయి పెట్టి ఇంకా చదివిందిరా. అమ్మాయిలు కాదు అబ్బాయి పెట్టి ఇంకా చదివిందిరా. ఎక్కడ పెట్టావు ముద్దు? ఇక్కడ పెట్టి. నువ్వు అమ్మాయికి ఎక్కడ పెట్టావు? అటు బొక్కల మీద. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు నాకే ఇంకా లవర్ లేదు, వీడికి అప్పుడే లవర్ ఇంకా ముద్దులంట. అందుకే ఇప్పుడు వాళ్ళ లవర్ దగ్గర వాడు ఫేస్ చూపించుకోలేని విధంగా వాడిని మార్చేపోతున్నాను. అసలు కటింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ ఆనందంగా ఉన్నాడు, రేపు తన లవర్ ని కలవచ్చని. ఇంకా కటింగ్ షాప్ కి తీసుకెళ్లి నీట్ గా కూర్చోబెట్టి మొత్తం డిప్ప కటింగ్ చేయించేశాను. డిప్ప కటింగ్ చేయించానని ఆ ఫేస్ తో వాళ్ళ లవర్ అయినా కలవాలని చెప్పని ఏడుస్తున్నాడు. హెయిర్ కట్ కి వెళ్లే ముందేమో హీరోలా ఆనందంగా తలంతా దువ్వేశాడు. మొత్తం హెయిర్ కట్ అయిపోయిన తర్వాత దూరా అంటేనేమో దువ్వట్లేదు. అసలు కెమెరాకి ఫేస్ కూడా చూపించట్లేదు. నా మీద అయితే మాత్రం చాలా కోపంగా ఉన్నాడు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావురా. రే దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తాను. మొత్తానికి వీడికైతే డిప్ప కటింగ్ కొట్టించేశాను. మీరు మాత్రం వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.